వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు అది ఊహించని మలుపులైతే తిరుగుతుంది. తాజాగా దాదాపు ఒక 250 కేజీల బంగారం ముడుపులు తీసుకున్నారు అనేది, బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నారు. 250 కేజీల బంగారం ఇప్పుడు ఎంత ఉంటుంది దాని వాల్యూ? అప్పట్లోనే 250 కేజీల బంగారం అంటే దాదాపు అప్పట్లోనే 250 కోట్లు ఎంతో లెక్కేశారు. ఇప్పుడు 500 కోట్లు ఎంతో ఉందట దాని వాల్యూ కరెక్ట్గా లెక్కేసుకుంటే. అంత ముడుపులు దక్కినాయి అనేది సిట్కి మద్యం వ్యాపారి జైపాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఈ అంశం బయటపడిందట. అంటే నిజంగా అంత బంగారం 250 కేజీల బంగారం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ బంగారం ఎలా తరలించారు, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ బంగారం? నిజంగా ఉంటే కనుక అది మరి నిజంగా వీళ్ళు రేపు పొద్దున్న ఏమన్నా ఆ బంగారం అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని చెప్తారా? లేదంటే ఈ పాటికి దొరకాలి కదా ఆ బంగారం ఎక్కడైనా ఉంటే. ఎక్కడ తీసుకున్నారు, ఏంటని, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎలా ఇచ్చారు, ఎలా చేరదేశారు అనేది ఇచ్చిన వాడికి తెలియకుండా ఉంటుందా? అదేమన్నా ఒక చిన్న పోనే 10 గ్రాములు బంగారం బిస్కెట్ అంటే సంఖలో పెట్టుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. 250 కేజీల బంగారాన్ని ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ తరలించారు? సిట్ ఇప్పుడు ఈ అంశం నిజంగా తేల్చిందంటే మద్యం వ్యవహారంలో అంత లాభాలు అంత క్రమంగా సంపాదించి ఒక పక్క 3500 కోట్లు స్కాము జరిగింది, 250 కేజీల బంగారం ముడుపులు వెళ్ళినాయి అనేది వీళ్ళు చెబుతున్నమాట. నిజంగా 220 కోట్ల విలువైన ముడుపులతో అప్పట్లో 220 కోట్లు అంటే దాని వాల్యూ. 250 కేజీల బంగారం ముంబై హైదరాబాద్ నుంచి సమీకరించారట, అక్కడి నుంచి ముడుపులుగా చెల్లించారట. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముడుపుల వ్యవహారం, బంగారం మొత్తం అక్కడే చేతులు మారింది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌసుల్లో సమావేశాలు జరిపి బంగారం ఎక్కడి నుంచి తేవాలి, ఎవరెవరికి ఎంత మొత్తం ఎక్కడెక్కడ చేరవేయాలి అనే దాని మీద చర్చించారట. జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో డిస్టిలరీ వ్యాపారిన ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఓవైపు సిట్టు, మరోవైపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిపారు. లెక్కల కేసులు ఇప్పటికే చాలా చోట్ల సోదాలు జరిపారు. ఈ 250 కిలోల బంగారం వ్యవహారం మీద హైదరాబాద్తో పాటు మరికొంత ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ భద్రపరిచారు, ఏ ఫ్లాట్లలో భద్రపరిచారు అనే దాని మీద ఇప్పుడు మొత్తం మీద కూపీ లాగుతున్నారట. నిజంగా ఆ బంగారం కనుక దొరికి ఇది లిక్కర్ స్కామ్ ద్వారా అందిన ముడుపులే అంటే కనుక ఈ కేసు మరింత ఉచ్చు బిగిస్తుంది. లేదు కేసు హీట్ ఎక్కడానికి కనుక ఇలాంటివి ఇంతకుముందు 11 కోట్లు దొరికినాయి అక్కడ అన్నారు రాజకేశ్ రెడ్డి సంబంధించి. తర్వాత దాని గురించి ఏంటి అవి చూపంటే ముందే బ్యాంకుకి పంపించేసాం, బ్యాంకు నోట్ల కట్టలో కలిపేసాం వాటిని అని చెప్పేశారు. అది చాలా విచిత్రం అనిపించింది. ఇప్పుడు మాట్లాడట్లేదు. అలాంటిది కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో చులకన అవుతారు. మరి నిజంగా ఈ 250 కేజీల బంగారం ఎక్కడుంది తేల్చాలి.